నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. టీటీడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. పెట్రోల్ రేట్లు పెంచి భరోసా యాత్రల మంత్రి పొన్నం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మనుషుల్ని పట్టించుకోకుండా మేకలు ఎత్తుకెళ్లిన జనం, సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కౌశంబి వంతెన వద్ద జరిగింది. మేకల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా. ఘటనలో గాయపడ్డ డ్రైవర్ అయితే డ్రైవర్ ను గాలికి వదిలేసి కింద పడ్డ మేకల్ని ఎత్తుకెళ్లిన స్థానిక జనం. గ్రామ దీపికల ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలపై నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా నిలిచి మీ వంతుగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. గ్రామ దీపికల యొక్క డిమాండ్ వివోఏలకు కనీస వేతనం 20,000గా ఇవ్వాలి. అదేవిధంగా సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇన్సూరెన్స్ హెచ్ఆర్ఏ పాలసీ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, 58 జీవోని సవరించాలి. ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నటువంటి వారు ఖమ్మం రూరల్ మండల జేఏసీ, తెలంగాణ వివోఏ గ్రామ దీపికల అధ్యక్షురాలు కె విజయకుమారి, కార్యదర్శి మమత, కోశాధికారి డి సలోమి, గౌరవ సలహాదారులు జి వెంకట్రావమ్మ, రేణుక, లక్ష్మీ, సరస్వతి, అరుణ, అదేవిధంగా వివోఏలు అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఖమ్మం రూరల్ మండలం తెలంగాణ జేఏసీ వివోఏల కమిటీ రూరల్ కమిటీలో మేము 39 మంది వివోఏస్ ఉన్నాము. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వివోఏస్కి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వం మాకు మేనిఫెస్టివల్లో చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వివోఎస్కి కనీస వేతనం ఇవ్వకుండా ఇచ్చే 5,000 జీతాన్ని కూడా గ్రేడింగ్స్ పెట్టి ఆ జీతం కూడా రాకుండా చేస్తున్నారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని మాకు ఏమైనా జరిగినా కూడా మా కుటుంబాలకు భద్రత లేకుండా ఉంటుంది కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కూడా కోరట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు కనీస వేతనం ఒక 20,000 రూపాయలు ఒక లేబర్ కూలి వాళ్ళకి ఇస్తున్నారు. కనీస వివోఏలకి కనీస వేతనం 20,000 ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, మమ్మల్ని 58 జీవోని సవరించాలి. ఎందుకంటే 58 జీవోని సవరించాలంటే దాంట్లో అనేక రకమైన అవకతవకలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా సవరించి మాకు గ్రేడింగ్ తీసేసి నేరుగా వివోఏల ఖాతాలనే జమ చేసే విధంగా అదిగా 20,000 జీతం కూడా వివోఏ ఖాతాలనే జమ చేయాలని అడుగుతున్నాము. ఇలాంటి కోరికలు మేము ఏమి గొంతమ్మ కోరికలు కాదు, ఆ కోరికలన్నీ నెరవేరుస్తారని గవర్నమెంట్కి మేము గత 14వ తారీఖున సెరుపు శివ మేడం గారికి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధముగా ఈడీ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎండిఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీఎం సార్లకి సిసి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది మేము ఇక్కడ 8 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటున్నాం. ఎండనక వాననక ఎండలో కూడా సొమ్మసిల్లిపోతున్నారు వివోఎస్. వాళ్ళని ఉద్దేశించి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా యొక్క జీతాలను పెంచి ఆశిస్తూ, ఎందుకంటే మా యొక్క కుటుంబాలకు ఎంతో ఆసరమైన మా యొక్క జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్దేశించి చూడాలి. కార్మికులు కూడా సంఘాలు మేము బలపడటం చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి పని ఆన్లైన్ వర్క్ అంతా వివోఎస్ఏ చేస్తుంది. వివోఎస్ఏ చేస్తున్నారని తెలిసి గవర్నమెంట్కి అయినా కూడా స్పందించట్లేదు గవర్నమెంట్. మా యొక్క పట్ల గవర్నమెంట్ని మొండి వైఖరిని తీసేసి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మేము చేసే డిమాండ్లన్నీ గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తూ, ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు మేమేమేమి పనులు చేస్తామో. ఒక బ్యాంక్ లింకేజీ కాదు, ప్రతి పని కూడా ఆన్లైన్ వర్క్, బ్యాంక్ లింకేజ్ చెప్పేయటం, ఆన్లైన్ వర్క్ చెప్పేయటం, మొన్న ఉల్లాస చెప్పేయటం, మేము చేస్తున్న ప్రతి పని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పని చివరి దాకా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చేరేలాగా చేస్తున్న వివోఏని ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని
మేము గవర్నమెంట్ మా యొక్క విఓఏల తరపున గవర్నమెంట్ ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేష్ను ఆయన కాలుష్య నియంత్రణ చర్యలపై నిలదీశారు. ఈ వ్యర్థాలు కలిసే నీటితో భక్తులు స్నానం చేస్తే పుణ్యమేమో గాని రోగాలు రావడం ఖాయం. మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు అని దుర్గేష్ను ప్రశ్నించారు. పరిశ్రమల యజమానులు బ్లాక్మెయిల్ చేస్తే తనతో మాట్లాడమని వారికి లాజిక్గా సమాధానం ఇస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి, అలా కాదు. మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లర్తో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లాకౌట్ చేస్తున్నారండి. కడియం పేపర్ మిల్ లాకౌట్ చేశారండి. నో, వి విల్ హోల్డ్ ఇట్. విల్ హోల్డ్ రెస్పాన్సిబుల్. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు మీరు ఉన్నారమ్మా? ఇందాక మీరేం చేస్తారు ఇక్కడ? గ్రామస్తుల్లో మీరు ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు తాగిన అందరూ పోతారు కదా. అది ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట. ఆ మాటలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి మనం. నో, యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ వేయింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి. అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి మేము చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి. మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం. నో, ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. నో, యూ హ్యావ్ టు మీ మేడం, ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ టైమ్, ప్లీజ్ ఆల్ ద నైసిటీస్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. టెల్ ఎస్పీ గారు ఆల్సో వాట్ ఆర్ ద ఇష్యూస్. యూ హ్యావ్ టు బీ ఇన్ ద వెరీ ఓపెన్ ఇన్ ద collector con. There's no point in speaking like this. Niceties over a cup of lunch and dinner doesn't add up to anything. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలకు సంపద సృష్టిస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి నేడు వాటిని అమలు చేయలేని పరిస్థితిలో నేటి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా.
అతను క్రిమినల్ అని, అతని వల్ల ప్రమాదం అని, వాటికి నీకు ఓట్లు వేయలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓట్లు వేసింది మీరు సంపద సృష్టిస్తానంటే వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనంటే చెప్పారంటే మేము ఇచ్చినటువంటి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తానని మీరు చెప్తే వేశారు. అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటే వేశారు. రైతులకు నేను బ్రహ్మాండమైనట్టు గిట్టుబాటు ధరలు ఇస్తానంటే నీకు ఓటేస్తారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, రాయలసీమలోనూ ఈ యాక్టివిటీ ఉంది, అందుకోసం ఆ పార్టీకి ఓటేయండి అని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సిందేదా? అధికారంలోకి రావడానికి మొదట నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు చెప్తుంది ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకత మీ అందరూ పెంచుకోండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావు. అంటే నేను ముందు చెప్పినటువంటి మావిగన్ అనేటువంటి మావిగన్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు చెప్పాడు, ఇటలీకి చెందిన శాస్త్రజ్ఞుడు ఏదైతే చెప్పాడో మాకియావెల్లి ఇతని పేరు 1513లోనే చెప్పాడు. అతను చెప్పినట్టుగా నువ్వు స్ట్రాటజీని మార్చేసావు. ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నావు నువ్వు. ఈ స్ట్రాటజీలో రోజు అతను వాళ్ళ కుటుంబం ఇలాంటిది, రాయలసీమ ఇలాంటిది, ఇదంతా రక్తం, గొడ్డలి, కత్తి, బాకులు, హత్యలు అంటున్నాడు. నిజానికి ఇప్పుడు అది ఉందా? రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది రాజశేఖర రెడ్డి కాలంలోనే ఫ్యాక్షన్. నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సెక్టర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారులు విజయ కుమార్, ప్రత్యూష మాట్లాడుతూ బాలింతలు, గర్భిణుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వారికి అందుతున్న వైద్య సహాయం, నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను కూడా నమోదు చేయాలని ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లకు తెలిపారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు. దాని మీద ఆల్రెడీ మనకి కరెక్ట్గా ఒక ఇది కూడా వేశారు. నాకు ఆల్రెడీ వచ్చింది. దీనిలో 6 నెలల్లో, గత 6 నెలల్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం చేసామో ఆ ఫస్ట్ ట్రైమిస్టర్లో డాక్టర్ ఎన్నిసార్లు చూసానని మనం రిపోర్ట్ ఇవ్వాలి. దాంట్లో తక్కువ మనకు ఎంఆర్ఓ కూడా నేను ఘోరంగా అప్డేట్ కూడా చేయలేదు. ఈరోజు లైన్ లిస్ట్ ఇస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ లైన్ లిస్ట్ ప్రకారం ఇక్కడే కొట్టేయాలి. ఇంకా చాలా చెప్పారు, అవి నేను కావాలని చెప్తాను. ఈరోజు మీకు వన్ అయిపోతే ఇంక హెచ్ఎఫ్ఆర్ ఐడి, హెచ్పిఆర్ ఐడి కూడా క్రియేట్ చేస్తాను. ఈరోజు మీ డేటా ఏదో చెప్పాను. టెక్కిలి ఐటం కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నర్సన్నపేట ఎన్సీసీ ఆఫీసర్ లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నర్సన్నపేట ప్రభుత్వ పాఠశాల నుండి 50 మంది ఎన్సీసీ విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారని, క్యాంప్ ఆఫీసర్ శశాంక్ కుష్వా ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. ఆర్మీకి కూడా తర్ఫీదు ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం కింద యువతను 10 లక్షల లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నించాడు. అయితే రాజాసింగ్ కు అనుమానం రావడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిఏతో క్రాస్ చెక్ చేసుకుని అది నకిలీ కాలని నిర్ధారించుకున్నారు. నిన్న సాయంత్రం నాకు ఒక నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నంబర్ చూడండి, 7386719629. ఈ నంబర్ నుంచి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంటే, నేను అడిషనల్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేరన్నాడైన దిలీప్ కుమార్. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే
మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు, అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందు ఉంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాడు. నేను చెప్పిన కరెక్టే, నాకు ఈ నాలెడ్జ్లో రాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్లీ నాకు కాల్ అంటే నేనైతే నిజం అనుకున్నా. దాదాపు నేను ఆయన చెప్పిన మాటలకి నేను నమ్మినా కూడా. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏమంటుండంటే, సార్ ఈ రోజే అంటే నిన్న నైటే మీరు ఆధార్ కార్డులు అన్నీ పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కేపబుల్ ఉన్నారో లేరో అది మొత్తం మేము చూసుకోవాలి. మీరు ఇవాళనే నైట్ ఆధార్ కార్డ్ పెట్టండి, ఎందుకంటే ఇవాళనే ఈ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మావాడని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ యాంగిల్లో అయినా ఫోన్లో మాట్లాడిండు. నేను మంచి సార్ నేను మాట్లాడి ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తాను ఫోన్ కట్ చేసి మన భట్టి గారు పిఏకి నేను కాల్ చేసిన, ఫోన్ చేసి అడిగిన అసలు ఈ వ్యక్తి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా అడిగిన. భట్టి గారు పిఏ అన్నాడు, లేదు సార్ ఇట్లాంటి వ్యక్తి లేడు, ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా ముందు తీసుకొని పోవాలని అట్లాంటి కూడా ఇంకా లేదు అని ఆయన పిఏ అంటే నాకు డౌట్ వచ్చేసింది, ఇది ఫేక్ కాల్ అని. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి కాల్స్ చాలా వరకు వచ్చింది. అంటే జనాలకి ట్రాప్ చేస్తున్నారు, జనాలు ట్రాప్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ట్రాప్ చేసేవాళ్ళు ఈ మోసగాలు ఎమ్మెల్యేస్ కూడా ఏడుస్తలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క స్కీము బెనిఫిట్ ఆయన నియోజకవర్గం ప్రజలకి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే. ఇట్లాంటి ఫోన్ కాల్స్ అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లాంటి ఒక మంచి స్కీము 30 మెంబర్స్కి మనం డబ్బులు ఇప్పించవచ్చు, దాంట్లో ఇంకా 50% సబ్సిడీ అంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేస్ యాక్టివ్ అయ్యి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కానీ ఇది టోటల్ ఫేక్ కాల్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మీరు విన్నర్ అనుకుంటున్నాను. ఈ లాంగ్వేజ్ ఆయన ఏ యాంగిల్లో ఆయన మాట్లాడుతుండే అనుకోదాం. 2 స్టేట్ నేను కోట్ చేస్తున్నా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కొద్దిగా జాగ్రత్త. ఇట్లాంటి ఫేక్ కాల్స్ వస్తే దాంట్లో మీరు ట్రాప్ కాకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆధార్ కార్డు కానీ ఏదైనా డీటెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ అయినా ఆధార్ కార్డు అడుగుతాడు, మళ్ళా సార్ ఫీజు కట్టాలి, ఈచ్ మెంబర్ 10,000 20,000 50,000 అని ఆయన అడుగుతారు. దాంట్లో ఇమీడియట్గా మనం మన పిల్లల్ని కానీ మన కార్యకర్తలు కానీ మన పరిచయం ఉన్న వ్యక్తులకి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు మనం కట్టిస్తాం. దాని తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్కి నేను ట్రై చేస్తే ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే టోటల్ ట్రాప్. నేను మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఎవరు తెలుసు కూడా, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి ఫేక్ కాల్స్ గురించి కొద్దిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి అవగాహన తీసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన నంబర్కి ఈ వాయిస్ మెసేజ్ కూడా నేను మీడియా ముఖంగా నేను పెడుతున్నాను. ఈ వాయిస్ ఎవరిది, కొద్దిగా సైబర్ క్రైమ్ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ వాయిస్ కానీ నంబర్ కానీ ఎవరిది, వాళ్ళకి మీరు పట్టుకొని ఇంకా ఎంతమందిని ట్రాప్ చేసిండు అది తెలుసుకుంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకి 100% పనిష్మెంట్ ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులు 100% జైలుకి వెళ్ళాలని నేను మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. బీజేపీ రైతు భరోసా యాత్రలు మోసపూరితమని, రాజకీయ డ్రామాలేనని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతుందని, మరోవైపు రైతులకు భరోసా పేరుతో బీజేపీ నేతలు యాత్రలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మార్కెట్ యార్డులోని ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని, పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ కానీ బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా
తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో ముసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతోటి కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్ గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను. వెలుగుమట్ల రాయగిరి ఆర్ఆర్ఆర్ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర వివరాలతో వినతి పత్రం సమర్పించామని, తమ వినతులపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను బట్టి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నిరంతరాయంగా ఒక పక్క తెలంగాణ రక్షణ సేన, ఇంకొక పక్క ధర్మ సమాజ్ పార్టీ కలిసి అనేక పోరాటాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగివచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, TRS పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనుకాడబోమని ఈ వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని, దీనివల్ల సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, ఒకరు బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారే మన వ్యక్తిగత విషయం లోపల పాపం కొడుకు సంబంధించిన విషయం లోపల సర్వ సమాజం సలవంచుకునే విధంగా ఆ ఒక సమస్యలు ఇరుక్కపోయాడు. మరి రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ విధంగా డీజిల్ పెంచిళ్ళు, పెట్రోల్ ధర పెంచిళ్ళు, రైతు అన్నదాతలను ఆదుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. ఏమన్నా అంటే ఒకటే మాట మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, జై శ్రీరామ్ అంటారు తప్ప
ప్రజలకు సంబంధించిన ఎలాంటి యొక్క సంక్షేమానికి సంబంధించిన కానీ అన్నదాతలను ఆదుకునే విషయంలో కానీ నిరుద్యోగులను ఆదుకునే విషయంలో కానీ ఈరోజు ఇన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం లోపల ఈ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు ఇక్కడ కూడా పాలు పంచుకోలే. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దామాషా ప్రకారం మనం ఎంతైతే పన్ను చెల్లిస్తామో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలంగాణకు అంత రాదు. వారు అరకొరగా ఇచ్చి ఈరోజు నిధులు సరిగి ఇవ్వక మన సంక్షేమాన్ని పట్టించుకోక మన అన్నదాతలను పట్టించుకోక తిరిగి డీజిల్ ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు పెంచిళ్ళు. మొన్నటి వరకు 2023 డిసెంబర్ వరకు మేమే రాజులం మేమే మంత్రులు బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదండి. డీజిల్ మీద మాట్లాడతలేదు, పెట్రోల్ మీద మాట్లాడతలేదు. ఈ రోజు ఏదైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధర ద్వారా సామాన్య ప్రజల మీద పెను భారం పడుతుంది. మన తక్షణమే నరేంద్ర మోడీ గారు మీరు ఏదైతే పెంచినటువంటి డీజిల్ ధరలను పెట్రోల్ ధరలను వెంటనే మీరు ఏదైతే పెంచిన ధరలను వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తక్షణమే గిట పెంచిన ధరలు తగ్గించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాన్న ప్రజలతో నిరసన కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. టీటీడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. పెట్రో రేట్లు పెంచి భరోసా యాత్రల మంత్రి పొన్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.